ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి నాయకులు కొళ్ళు బద్ధకం ఎక్కువ. డబ్బులున్నాయి. వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చస్తారు. తెలంగాణ ఉద్యమం టైంలో గనక నాయకులు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుని తన ఆధిపత్యం రావాలి లేదా తన పక్కనోడికి మాత్రం ఆధిపత్యం రాకూడదు అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి కేసీఆర్ గొప్పోడమ్మా అని కేసీఆర్ పేరు చెప్పారు సోనియా గాంధీ దగ్గర. చివరికి కేసీఆర్కి డైరెక్ట్గా యాక్సెస్ బిగినైంది. వీళ్ళందరినీ పక్కన పెట్టేది. వీళ్ళందరూ చివరికి కేసీఆర్ అసిస్టెంట్గా మారినటువంటి కర్మ పట్టింది. చివరికి తెలంగాణ విభజన తర్వాత కేసీఆర్ సొంతది ఏర్పాటు చేసుకున్నాక కానీ వీళ్ళకి అర్థం కాలేదు వీళ్ళు చేసిన లోపం. కాంగ్రెస్ కొన్న బుద్ధే అది. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాటి నాయకులు డబ్బులు ఇచ్చేసి తామేమీ రిస్క్ తీసుకోకుండా కమ్యూనిస్టులు తమ నియోజకవర్గాలు పనిచేసి తమని గెలిపించేటట్టు ఇట్లా పెట్టుకున్నారు. తర్వాత అది పెరిగిపోయి అందరు నాయకులు అట్లాంటి ధోరణి అవలంబించేటప్పటికి చివరికి ఆ కాంగ్రెస్ వాళ్ళ మీద పెత్తనం టోటల్గా రాష్ట్రం మీద పెత్తనం కమ్యూనిస్టులు వసిపోయింది. 37 ఏళ్ల పాటు యథేచ్ఛగా పరిపాలించారు. అరాచకం చేసి వదిలిపెట్టారు. కాంగ్రెస్ వాళ్ళ ప్రాణాలు తీసి వదిలిపెట్టారు. ఆ కాంగ్రెస్లో ఉన్న ఆ జాడ్యాన్ని గమనించినటువంటి మమతా బెనర్జీ అధినాయకత్వాన్ని చెప్తే అధినాయకత్వం సరిగ్గా సహకరించట్లేదని తనే తృణమూల్ కాంగ్రెస్ పెట్టి చివరికి ఆ కమ్యూనిస్టులు ఆమెను పొడిచి పాడేసినా సరే పోరాడింది, నిలబడింది. చివరికి జనంలో ఒక పాజిటివ్ సంకేతం వచ్చి ఈమె గెలుచుకొచ్చింది. ఈమె గెలిచే ఈ కమ్యూనిస్టులు గెలిచాక కాంగ్రెస్ వాళ్ళని కలుపుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ గెలిచాక కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎవరైతే ఒకటిగా ఉన్నారో వాళ్ళని కలుపుకుంది ఈవిడ. మళ్ళీ వాళ్ళే అరాచకపోదు. ఇప్పుడు అట్లాగే తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి 80 మంది ఎంపీల్లో 6 మాత్రం మమతా బెనర్జీకి అటెండ్ అయితే 74 మంది రావడానికి సిద్ధపడుతున్నారు. లేకపోతే కనీసం 50 మంది రావడానికి సిద్ధపడుతున్నారు. 2/3 రావడానికి సిద్ధపడుతున్నారు. ఎంపీలు 29 మంది తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిస్తే మొన్న 3 మాత్రమే అటెండ్ అయ్యారు మమతా బెనర్జీ మీటింగ్కి. వాళ్ళు దాదాపు 2/3 బీజేపీతో కలవడానికి సిద్ధపడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం తేల్చి చెప్తున్నారు తృణమూలైజేషన్ కానీయం బీజేపీని. ఇది భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ సమీక్ భట్టాచార్య ఎవరైతే బెంగాల్ ప్రెసిడెంట్ చెప్పుకొస్తున్నది. తృణమూల్ కాంగ్రెస్ లీడర్లు వస్తానన్నా సరే మేము రావద్దంటున్నారు. 207 సీట్లు మాకు ప్రజలు ఇచ్చారు చాలని చెప్తున్నారు.